Hello friends, welcome back to my channel. So in today's video we are going to coffee plants in Araku. సో ఈ రోజు వీడియోలో మనం అరకులో ఉన్న కాఫీ ప్లాంట్స్ ని చూసేద్దాం. సో బిఫోర్ దట్ ఇది అరకులో దగ్గరలో ఉన్న మనకి హిస్టారికల్ చర్చ్ అన్నమాట. దీనికి మనకి లోపలికి ఎంట్రన్స్ లేదు. మనం బయట నుంచే వ్యూ చూసుకోవాలి. మనకి లోపల జనాలు కనిపిస్తున్నారు చూడండి. వాళ్ళు బ్యారికేడ్ దాటేసి వెళ్ళిపోయారు. బ్యారికేడ్‌ని జంప్ చేసి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళు లోపలికెళ్ళారు. లేదంటే దేర్ ఈస్ నో ఎంట్రన్స్ ఫర్ దిస్ చర్చ్. సో, ఇది కాఫీ కాఫీ ప్లాంట్స్ అపోజిట్ అనమాట. ప్రాబబ్లీ మనకి ఇక్కడ కాఫీ ప్లాంట్స్ అంటే మనకి ఇక్కడ ప్రాబబ్లీ కాఫీ పౌడర్, టీ పౌడర్ ఇంకా మసాలా ఐటెమ్స్ దొరుకుతాయి. లైక్ సాఫ్రాన్ అలాంటివి మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. బికాజ్ అరకు ఈస్ ఫేమస్ ఫర్ ఇట్. ఇంకా మనకి కాఫీ పౌడర్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ కాబట్టి అది మీరు ఎక్కడికెళ్ళినా అక్కడ ఇది దొరుకుతుంది. చూడండి. ఇక్కడ మన అరకు ఇక్కడ మనకి ఫ్లాస్క్‌లో కనిపిస్తుంది చూడండి. అది అరకు కాఫీ అనమాట. మీరు ఒకవేళ కాఫీ పర్చేస్ చేసే ముందు కాఫీని టేస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు మీకు ఇస్తారు. కాఫీని టేస్ట్ చేస్తే మీరు కాఫీ పౌడర్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మసాలా ఐటెమ్స్ అనమాట. స్పైసెస్ ఇవన్నీ. సో, మనకి కటికి వాటర్ ఫాల్స్ నుంచి వస్తుంటే, ఈ ఆన్ ది వే మనకి ఈ కాఫీ ప్లాంటేషన్స్ అనేది కనిపిస్తుంది. ఇంకోటేంటంటే, ఈ కాఫీ ప్లాంటేషన్స్‌కి మనకు సెపరేట్‌గా పార్కింగ్ ఏమన్నది ఉండదు. ఈ స్టీప్ రోడ్‌లోనే మనం ముందుగా కార్‌ని రోడ్ పైన పార్కింగ్ చేసుకోవాలి. ప్రాబబ్లీ మీరు మ్యాప్ పెట్టుకొని ఎళ్తారు కాబట్టి, మీకు మ్యాప్‌లో 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ చూపిచ్చేటప్పుడే మీరు కార్‌ని రైట్ సైడ్ పార్క్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి కాఫీ ప్లాంటేషన్స్ దగ్గర దాకా ఎళ్ళినా మనకి పార్కింగ్ అనేది దొరకదు. సో, మనం ముందుగానే కార్ ఎక్కడైనా ఒక 5 మినిట్స్ గానీ, 3 మినిట్స్ గానీ డిస్టెన్స్‌లో పార్క్ చేసుకొని మనం బై వాక్ వస్తే మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే ఆన్ ద స్పాట్ మనకి కాఫీ ప్లాంటేషన్స్ ముందే పార్కింగ్ చేయాలంటే మనకి పార్కింగ్ ఉండదు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఏమో బాంబూ చికెన్ ఇవన్నీ సెల్ చేస్తున్నారు. రైట్ సైడ్ ఏమో కాఫీ ప్లాంటేషన్స్. సో, అలా పార్క్ చేయడం వల్ల మాకు కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయింది. చాలామంది కార్స్ అండ్ బైక్స్ కూడా అలాగే పార్క్ చేసి కాఫీ ప్లాంటేషన్స్‌కెళ్లారు. దానివల్ల మాకైతే మోర్ దాన్ 1 అవర్ వేస్ట్ అయింది. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి. ఇంకా అది చిన్న రోడ్డు కాబట్టి మనకి ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈజీగా వెహికల్స్ కూడా మూవ్ అవ్వట్లేదు. ఎస్పెషల్లీ మనకి ఏదైనా బస్సు ఆపోజిట్‌లో వస్తే ట్రాఫిక్ మూవ్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఐ సజెస్ట్ యూ నాట్ టు పార్క్ యువర్ వెహికల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాఫీ ప్లాంటేషన్స్. మీరు it's better if you park your cars before 5 minutes or 3 minutes from the coffee plantations. సో, ఇది బాంబూ చికెన్ ప్రిపరేషన్ అనమాట. చూడండి. ఫస్ట్ బాంబూ తీసుకొని అందులో మనకి చికెన్ ఫిల్ చేస్తారు. మా కింద వెయిట్ మెషిన్ ఉంది కదా! దాన్ని బట్టి. ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడే వీళ్ళు కాఫీ పౌడర్ అమ్ముతున్నారు. ఇది ఎంటర్ అవ్వగానే ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్ దగ్గర మనకి స్టెప్స్ అనేవి ఉంటాయి. మేము ఎక్కువ స్టెప్స్ అనేవి ఎక్కలేదు. ఇంకా చాలా హై ఉంటుందనుకుంటా కాఫీ ప్లాంటేషన్స్. మేము ప్రాబబ్లీ ఫ్లాట్ టెరైన్ మీదే ఫోటోస్ ఇవన్నీ వీడియోస్ గానీ అయన్నీ తీసుకున్నాము. ఆహ్, పీపుల్ అయితే చాలా పైకి వెళ్ళి ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ తీసుకుంటున్నారు. ప్రాబబ్లీ మనకి హై గ్రౌండ్స్ నుంచి మనకు కనిపిస్తుంది. ఈ కింద ఉన్నవన్నీ మనకి కాఫీ ప్లాంట్స్ అనమాట. ఈ కింద మనకు కనిపించే ప్లాంట్స్ అన్నీ మనకి ఇవి కాఫీ ప్లాంట్స్. చూడండి ఇవన్నీ కాఫీ ప్లాంట్స్. ఇక్కడ ట్రీస్ అనేవి కూడా చాలా హైట్‌గా ఉంది. ఇక్కడ ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్ ఎంటర్ అవ్వగానే కొంచెం ముందరికెళ్ళి ఫర్దర్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ కాఫీ ప్లాంటేషన్స్‌లో ఆ ఫ్రెష్ ఎయిర్ గానీ, అట్మాస్ఫియర్ గానీ చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాయి. చాలా ఫ్రెష్‌గా కూడా అనిపించింది. ఇవన్నీ మనకి డౌన్ రోడ్‌లో కనిపించే అన్ని కాఫీ ప్లాంట్స్ అనమాట. చూడండి. ఇక్కడ మీరు కాఫీ ప్లాంటేషన్స్‌లో వెళ్ళేటప్పుడు మంకీస్ ఉన్నాయి. కొంచెం మంకీస్‌ని చూసుకుంటే చాలు. మిగతాదంతా ఓకే ఇక్కడ. చూడండి ఇవెంత స్టీప్‌గా ఉన్నాయి కాఫీ ప్లాంటేషన్స్ అనేయి. ఇప్పుడు మనం లోపలికెళ్దాం చూడండి. ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్స్. సో, షేడ్ అయితే చాలా ఎక్కువుంది. మొత్తం అంతా షేడే. సన్‌రైజ్ అనేది ప్లాంట్స్‌కి తగులుతుంది. ఇక్కడ లోపల ఆహ్, హ్యూమన్స్ వస్తే గానీ వాళ్ళకి అసల షేడ్ అనేది ఉండదు. చూడండి ఎంత డార్క్‌గా ఉందో. డే టైమ్ ఇది. ఆఫ్టర్‌నూన్‌లో ఎళ్ళాం. కానీ ఎంత షేడ్‌గా ఉందో చూడండి. ట్రీస్ అనేవి కూడా చాలా హైట్‌లో ఉన్నాయి. చాలా హై ఆల్టిట్యూడ్‌లో ఉన్నాయి ట్రీస్ అనేవి. చూడండి ఈ ట్రీస్ పైన ఉన్నవి క్రీపర్స్ అనమాట మిరియాలు.
మిరియాలు. ఇంకోటేంటంటే మనకు బాంబూ చికెన్ అనేది అరకులో ఎక్కడన్నా దొరుకుతుంది. మీరెక్కడ మీ వెహికల్‌ని స్టాప్ చేసుకున్నా మీకక్కడ బాంబూ చికెన్ గానీ, ఏదో ఒకటి బార్బిక్యూ చికెన్ గానీ ఏదో ఒకటి దొరుకుతుంది కంపల్సరీ. బికాజ్ అరకు ఈస్ ఫేమస్ ఫర్ ఇట్. ఇది మొత్తం 360 చూడండి. మొత్తం ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్స్ ఇంకా మిరియాలు. క్రీపర్స్ అనేవి మొత్తం ట్రీ అంతా క్లైంబ్ చేసినాయి. అవి చాలా హైట్‌లో గూడా ఉన్నాయి. చూడండి ఆల్మోస్ట్ కాఫీ ప్లాంట్స్ అయితే నా హైట్ ఉన్నాయి. కాఫీ ప్లాంట్స్‌కి దాదాపు ఏమి హార్వెస్ట్ లేదు. ఎందుకంటే ఆఫ్ సీజన్ అనుకుంటా కాఫీ ప్లాంట్స్‌కి కూడా. నేనైతే వీడియో తీసేటప్పుడు ఏమీ కాఫీ బీన్స్ గానీ అవేమీ నాకు కనిపించలేదు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఆఫ్ సీజన్ ఫర్ కాఫీ ప్లాంట్స్. చూడండి ఇవి మొత్తం కాఫీ ప్లాంట్స్ అన్నమాట. సో, స్టెప్స్ అని చెప్పాను కదా! ఇవి మనకి స్టెప్స్ అనమాట. కాఫీ ప్లాంట్స్ ఎంటర్ స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి స్టెప్స్ ఉంటాయి. ఇది మనకి చాలా దూరం ఉంటుందనుకుంటా మీరు క్లైంబ్ చేస్తే. అక్కడ ఫోటోస్ తీసుకోవడానికి కూడా బావుంటుంది. మేమైతే ఎళ్ళలేదు. మేమైతే ఫ్లాట్ టెర్రైన్‌లో కూడా ఫోటోస్ బానే వచ్చినాయి. కానీ మీరు ఇంకా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే మీరు పైకి వెళ్ళొచ్చు. మన కాఫీ ప్లాంట్స్ ఎంటర్ అవ్వగానే స్ట్రెయిట్‌గా ఎళ్తే స్టెప్స్ ఉంటుంది. రైట్‌గా ఎళ్తే ఇదుంటుంది. రైట్‌కెళ్తే మనకు ప్రాబబ్లీ ఫ్లాట్ టెర్రైన్ అండ్ కాఫీ ప్లాంట్స్ అండ్ మిరియాలుంటుంది. ఇక్కడ మనకు ప్రాబబ్లీ స్టెప్స్ అనేవుండవు. జస్ట్ ఫ్లాట్ టెర్రైన్. వి కెన్ జస్ట్ ట్రావెల్ అండ్ టేక్ ద ఫోటోస్. ఇక్కడ మనకి స్టీప్‌గా రాక్స్ అనేవేమి ఉండవు. నార్మల్‌గా మనం బై వాక్ అలా ఎళ్ళిపోవచ్చు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ కాఫీ ప్లాంట్ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే డోంట్ ఫర్‌గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.